గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్తో హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందారు. దీంతో పోలీసులు అతని ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. గుంటూరు రాజేంద్ర నగర్, వెళ్లంగిని నగర్లోని అతని ఇళ్లకు వెళ్లి చూడగా తాళాలు వేసి ఉన్నాయి. కుటుంబ సభ్యులెవరూ స్థానికంగా అందుబాటులో లేరు. ఇక ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసినట్టు గుర్తించారు. అనంతపురం 4వ పట్టణం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ తన తల్లి ఆరోగ్యం బాగోలేదని ఫిబ్రవరి 15న మధ్యంతర బెయిల్ పొందారు. ఆ నెల 28న గడువు ముగియగానే జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయారు. ఇక తల్లికి సీరియస్ గా ఉందని మధ్యంతర బెయిల్ మరోసారి పొడిగించాలంటూ గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పివి రఘువర్మ జారీ చేసినటువంటి మెడికల్ సర్టిఫికెట్ ను బెయిల్ పిటిషన్తో జతపరిచి న్యాయస్థానానికి సమర్పించగా న్యాయమూర్తి మార్చి 11 వరకు బెయిల్ గడువు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు. అనిల్ కుమార్ కోర్టుకు సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ ను లలిత ఆసుపత్రి యాజమాన్యం ఇవ్వలేదని, అది నకిలీ ధ్రువపత్రమని డాక్టర్ రఘవ శర్మ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ వ్యవహారం బయటపడింది. అప్రమత్తమైన పోలీసులు బోరుగడ్డ ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. శివ, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోరుగడ్డ అనిల్ అనే అంశం ఒక సంచలనాత్మకమైన అంశం. 2019 నుంచి 2024 వరకు కూడా బోరుగడ్డ అనిల్ అనే అంశం, బోరుగడ్డ అనిల్ అంశాన్ని వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనంగా నిలిచింది. ఆయన గనక లైవ్ స్టార్ట్ చేస్తే సోషల్ మీడియాలో బోరుగడ్డ అనిల్ లైవ్ స్టార్ట్ అని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు లైవ్ లోకి వచ్చే పరిస్థితి ఉంది. ఒక్క సోషల్ మీడియా వేదిక పెట్టుకుని యూట్యూబ్ గానీ, ఫేస్బుక్ గానీ, వివిధ సామాజిక సోషల్ మీడియా మాధ్యమాలు మొత్తం కూడా ఉపయోగించుకొని బోరుగడ్డ అనిల్ ఎప్పుడు లైవ్ లోకి వచ్చి ఎన్డీఏ కూటమి నాయకుల మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద ఒంటికాలతో వెళ్లి ఆయన ఫైర్ అయిన సంగతి తెలిసింది. అయితే ఫైర్ బ్రాండ్ కి మరొక పేరుగా బోరుగడ్డ అనిల్ గుర్తింపు పొందాడు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డ అనిల్ మీద రకరకాల వివాదాలు, రకరకాల స్టేషన్లో కేసులు, ఆయన దందాలు, ఆయన మీద రౌడీ షీటు, రకరకాల కేసుల మీద బోరుగడ్డని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇక్కడ కూడా మరొకసారి సంచలనం అయ్యాడు బోరుగడ్డ అనిల్. ఏదైతే విచారణ నిమిత్తం పలు స్టేషన్లకు వచ్చి వెళ్తున్న సమయంలో దర్జాగా టీవీగా ఒక కుటుంబ సభ్యుల మధ్య వెళ్తున్నట్టు పోలీసులు అతన్ని తీసుకెళ్లడం, పెద్ద పెద్ద రెస్టారెంట్ లో కూర్చొని అతనితో విందులు వినోదాలు చేయడంతో పాటు రకరకాల విన్యాసాలు చేయడంతో పలు రకాల పోలీసులు, దాదాపుగా 11-12 మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు. అలాగే విచారణ నిమిత్తం స్టేషన్ కి తీసుకొచ్చినప్పుడు స్టేషన్ లో కూడా ఆయనకి ప్రత్యేకంగా పరుపు దిండు వేయటం, కప్పుకోవడానికి రగ్గు ఇవ్వటం రకరకాలుగా చేశారు. అక్కడ పోలీసులు సస్పెండ్ అయిన పరిస్థితి ఉంది. మరొక ప్రదేశంలో ఆ బోరుగడ్డ అనిల్ కు సంబంధించిన చుట్టాలు దర్జాగా స్టేషన్ లోకి రావడం, కుర్చీలో కూర్చోవడం, మాట్లాడుకోవడం చూస్తుంటే అక్కడ పోలీసులు సస్పెండ్ అయిన పరిస్థితి ఉంది. ఇలాగ బోరుగడ్డ అనిల్ అరెస్ట్ దగ్గర నుంచి ఇప్పటికి కూడా సంచలనంగా మారుతా ఉంది. మరొకసారి బోరుగడ్డ అనిల్ అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. హైకోర్టునే బురుడి కొట్టించాడు బోరుగడ్డ అనిల్ అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ఏపీపీ హైకోర్టుకి ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఏదైతే బోరుగడ్డ అనిల్ తల్లికి బాగలేదంటూ బోరుగడ్డ అనిల్ కొన్ని సర్టిఫికేట్లు హైకోర్టుకి దాఖలు చేశారు. తన తల్లికి బాగలేదని మానవతా దృక్పథంతో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఈ బెయిల్ తీసుకున్న పిదప ఆయన వచ్చారు, అలా అమ్మను పరామర్శించారు. మరలా బెయిల్ పిటిషన్ ఏదైతే బెయిల్ వచ్చిన తర్వాత ఆయనకి కొన్ని రోజులు కస్టడీలో మళ్ళీ ఆ బెయిల్ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ కోర్టుకు వెళ్లారు. కోర్టులో మరలా ఆయన బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని మరలా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన మీద కొంత మేరకు డౌట్ వచ్చి ఆరా తీసిన టీడీపీ నాయకులు గాని, అలాగే పోలీసులు గాని విస్తుపోయే నిజాలు బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే బెయిల్ పిటిషన్ పొందిన ఆ మధ్యంతర బెయిల్ పొందారని నిర్ధారించుకొని అతని ఆచూకీ కోసం గాని, ఆ కోసం గాని వేట ప్రారంభించారు. ఈ తతంగం మొత్తం కూడా ఆయన ఏదైతే ఆ మధ్యంతర బెయిల్ కోసం సమర్పించిన సర్టిఫికేట్ మొత్తం కూడా ఫోర్జరీ సర్టిఫికేట్, ఆ ఫేక్ సర్టిఫికేట్లు అంటూ కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చి దీనికి సంబంధించిన మొత్తం రిపోర్టు కూడా హైకోర్టుకు సమర్పించారు. హైకోర్టుకు సమర్పించిన ఆ సమయంలో హైకోర్టు దీని మొత్తాన్ని కూడా పరిశీలించారు.
పరిశీలించిన అనంతరం కూడా ఇది మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్ అని తెలిసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కోసం పోలీసులు మరలా ఆ వెతుకులాట ప్రారంభించారు. నిన్న గుంటూరులో బోరుగడ్డ అనిల్ ఇంటికి వెళ్ళేసరికల్లా ఇంటికి తాళాలు వేసినడంతో ఒక్కసారిగా పోలీసులు విస్తుపోయిన పరిస్థితి ఉంది. ఆయన ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో ఆయన కోసం ఆరాధిస్తా ఉన్నారు. ఏదైతే తన తల్లికి బాగలేదు, చెన్నై హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారంటూ చెన్నై వెళ్తున్నానంటూ కూడా ఆయన తెలిపారు. చెన్నైలో తన తల్లిని పరామర్శిస్తున్నట్టు, తన తల్లికి ఒకనే కొడుకుని తన తల్లి దగ్గర ఆ ఓదార్చాలని కూడా కోర్టుగా అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో పోలీసులు చెన్నై కూడా వెళ్లి అక్కడ కూడా ఆరాధించిన పరిస్థితి ఉంది. ఏదైతే హాస్పిటల్ పేరు చెప్పారో ఆ హాస్పిటల్లో బోరుగడ్డ అనిల్ గాను తన తల్లి గాని వచ్చినట్లు ఆధారాలేమి లేవని ఆ డాక్టర్లు చెప్పడంతో పోలీసులు మరొకసారి ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే మొదటి సర్టిఫికేట్ ఇచ్చారో గుంటూరు పట్టణంలోని లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ ఎండి రాఘవ శర్మ బోరుగడ్డ అనిల్ కి సంబంధించి తన తల్లికి బాగాలేదంటూ ఇచ్చే సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సర్టిఫికేట్ కూడా ఆ పోలీసులు ఆరాధించారు. పోలీసులు ఆరాధించిన క్రమంలో లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి రాఘవ శర్మ ఇచ్చిన సర్టిఫికేట్ కూడా ఫేక్ సర్టిఫికేట్ అని తెలియడంతో మరొకసారి పోలీసులు ఆశ్చర్యపోవడం తమ వంతు అయిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ ఆ గుంటూరు రాజేంద్ర నగర్ లోని వెలంగిని నగర్ లో అతని ఇంటికి వెళ్లి చూశారు. అక్కడ తాళాలు వేస్తున్నాయి. తాళాలు వేయడంతో పాటు కుటుంబ సభ్యులు ఎవరు ఆ స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో మరొకసారి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆయన ఆ ఫోన్లు చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఆయన ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో ఏదైతే అనంతపురం 4వ పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ రాజమహేంద్రవరం కారాగారంలో రిమాండ్ ఖైదీగా అనిల్ ఉన్నాడు. తన తల్లి ఆరోగ్యం బాగలేదని మొదటగా ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యంతర బెయిల్ పొందిన పరిస్థితి ఉంది. అయితే అదే నెల 28న ఆయన పొందిన మధ్యంతర బెయిల్ గడువు పూర్తవడంతో ఆయన మరలా జైలు సూపరింటెండెంట్ వద్దకు వెళ్లారు. లొంగిపోయిన అనంతరం కూడా మళ్ళీ తన తల్లికి సీరియస్ గా ఉందని మరలా మధ్యంతర బెయిల్ మరొకసారి పొడిగించాలంటూ కూడా ఆయన ఆ గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్టు ఎండి పివి రాఘవ శర్మ జారీ చేసినట్టుగా ఓ మెడికల్ సర్టిఫికేట్ ని ఆయన సృష్టించారు. ఆ మెడికల్ సర్టిఫికేట్ ను బెయిల్ పిటిషన్ తో జతపరిచి న్యాయస్థానానికి సమర్పించారు. అయితే న్యాయమూర్తి మొదట బెయిల్ ఇచ్చారు. ఆయన మంచితనంగా వచ్చి లొంగిపోయారు. తల్లికి బాగలేదంటూ మరొకసారి అర్జీ పెట్టుకోవడంతో కోర్టు కూడా సుముఖంగా మార్చి 11 వరకు కూడా గడువు పొడిగిస్తూ మరలా ఆ మధ్యంతర బెయిల్ ఇచ్చిన పరిస్థితి ఉంది. దీంతో అనిల్ కుమార్ కోర్టుకు సమర్పించిన సర్టిఫికేట్ ను లలిత ఆసుపత్రి యాజమాన్యం ఇవ్వలేదని, అది నకిలీ ధృవపత్రం అని డాక్టర్ రాఘవ శర్మ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు పోలీసుల ఎంక్వైరీతో. దీంతో మరొకసారి ఆశ్చర్యపోయిన పోలీసులు తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ వ్యవహారం పూర్తి స్థాయిలో బయటపడటంతో పోలీసులు మాత్రం కూడా అప్రమత్తమయ్యారు. పోలీసులు బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నారో వెతుకులాట ప్రారంభించారు. అయితే పోలీసులకి ఆ బోరుగడ్డ అనిల్ రెగ్యులర్ గా వాడుతున్న ఆ సెల్ ఫోన్ గానీ రెగ్యులర్ గా వాడుతున్న ఫోన్ అయితే ఉందో ఆ ఫోన్ కోసం వెతుకులాట, ఆ సిగ్నల్ కోసం ప్రారంభించారు సెర్చింగ్. అయితే ఆయన పాత నెంబర్ తీసేసి కొత్త నెంబర్ వాడుతున్నట్లు కూడా పోలీసులకి సమాచారం అందుకున్న పరిస్థితి. అయితే అనిల్ చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వెళ్తే అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడని అక్కడికి పోలీసులు వెళ్లి ఆరా తీశారు. అక్కడ అతను వచ్చినట్టు స్పష్టత లేదని పోలీసులకు చెప్పారు. అలాగే ఆసుపత్రి రికార్డులతో పాటు సీసీ ఫుటేజ్లు మొత్తం కూడా పోలీసులు చెన్నై అపోలో ఆసుపత్రిలో పరిశీలించిన పరిస్థితి ఉంది. అయితే సీసీ ఫుటేజ్ల పరిశీలనలో అనిల్ ఆసుపత్రిలో ఉన్నట్లు ఆధారాలు ఎక్కడా లభించకపోవడం, తల్లికి వైద్య సాయం అందించాలని చెప్పి బెయిల్ పొంది ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రధానంగా ఆ లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొదటగా రిలీజ్ అయిన తర్వాత 11 నుంచి 15 రోజులు బయట ఉన్నారు. అన్ని రోజులు కూడా ఆ ఇంటి దగ్గర లేరని సమాచారం తెలుసుకున్నారు పోలీసులు. మరి ఎక్కడ ఉన్నారు? అలాగే ఇప్పుడు కూడా బెయిల్ పొందారు. బెయిల్ పొందిన పిదప ఆ ఇంటి దగ్గర లేరు, బంధువుల ఇళ్లలో లేరు, బంధువులు కూడా లేరు. ఇప్పుడు కూడా ఎక్కడ ఉన్నారు, ఈ రోజుల్లో ఆయన ఏం చేస్తున్నాడనే దాని మీద పోలీసులు కొంత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. బెయిల్ మీద బయటకు వచ్చాక
సెల్ ఫోన్ వినియోగించినట్లు కాల్ డేటా విశ్లేషణలో ఆ సిడిఆర్ వెల్లడైన పరిస్థితి అయితే ఉంది. చివరగా ఆ ఏదైతే బోరుగడ్డ అనిల్ ఫోన్ సిగ్నల్ హైదరాబాద్ లో ఉన్నట్లు కూడా పోలీసులు కొంతమేరకు గుర్తించారు. గతంలో వినియోగించిన నెంబర్ కాకుండా వేరే నెంబర్ తో ఆ కుటుంబ సభ్యులతో ఆయన టచ్ లో ఉన్నట్లు కూడా పోలీసులకు కొంతమేరకు సమాచారం వచ్చింది. అయితే ఆ బోరుగడ్డ అనిల్ ఏ క్షణమైనా విదేశాలకి పోయే ప్రమాదం ఉందని గతంలోనే ఆ పోలీసులు ఆయనకి లుకౌట్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్ చెప్పిన మాటలన్నీ కూడా అవాస్తవాన్ని కోర్టుకు తెలిపిన పరిస్థితి అయితే ఉంది పోలీసులు. శివ, ఓకే, థ్యాంక్ యూ.